హాయ్ ఫ్రెండ్స్, నేను మీ వైవిఎస్. ఈ దసరా హాలిడేస్కి సంబంధించి డ్రాయింగ్ టిప్స్ Day-4 అనే చెప్పుకుంటున్నాండి. అది కూడా బిగినర్స్ అయినటువంటి వ్యక్తులకి ఎలా చేయాలి, ఏ విధంగా వర్క్ చేస్తే వస్తుంది అనే విషయం నుంచి ఈ Day-4లో వచ్చేటప్పటికి ఒక హ్యూమన్ ఫిగర్ ఎలా గీయాలి, ఒక మనిషి బొమ్మని ఎలా గీస్తే వస్తుంది, ఏ రకంగా గీస్తే వస్తుంది అనేది స్టెప్ బై స్టెప్ చెప్తున్నమాట. ఇక్కడ చూడండి, ఒక రౌండ్ తీసుకుని దాన్ని జాగ్రత్తగా ఒక ప్లస్ ఆకారంలో మార్చుకుని కింద ఒక లైన్ గీసుకుని జాగ్రత్త చేస్తామన్నమాట. ఇలా చేయడం ద్వారా ఒక స్కెల్టన్ రూపం ఎలా వస్తుంది అనే దగ్గర నుంచి మిగతా డయాగ్రామ్ అంతా ఎలా వస్తుంది, అక్కడ ఏ పార్ట్లో ఎలా చేయాలి, ఏ విధంగా చేస్తే కనుక ఒక హ్యూమన్ ఫిగర్ అనేది వస్తుంది అనేది క్లారిటీగా చూపించడం జరిగిందన్నమాట. అయితే హ్యూమన్ ఎనాటమీ అనేది స్కెల్టన్ దగ్గర నుంచి ఎలా గీస్తే కనుక ఒక మనిషి బొమ్మ వస్తుంది అనేది ఈ డ్రాయింగ్లో చెప్పడం జరిగిందండి. ఇది చూసి బాగా నేర్చుకుంటారని ఆశిస్తున్నాను. మరి ఈ డయాగ్రామ్ ఎలా వస్తుందో ఒకసారి చూద్దాం. మరి ఈరోజు ఎనాటమీ బొమ్మలో అంటే హ్యూమన్ స్కెల్టన్ అనేది ఎలా గీయాలో తెలుసుకున్నాం. చూస్తున్నారా, ఈ స్కెల్టన్ అనేది యాక్చువల్గా చూడాలంటే మనిషి పుర్రి అంటారండి. ఈ మనిషి పుర్రిని జాగ్రత్తగా ఈ రకంగా మనం ఏదైతే సర్కిల్స్ ఇవన్నీ తీసుకుంటున్నామో ఆ విధంగా తీసుకుంటే కనుక హ్యూమన్ ఎనాటమీ గీయడానికి కూడా ఆస్కారం ఉందండి. అంటే ఒక మనిషి బొమ్మ గీయాలి అంటే కనుక ఈ బేసిక్స్ అనేవి తెలియాలి. అంటే లోపల ఉన్న స్కల్తో సహా మొత్తం ఎప్పుడైతే మనకు తెలిసిందో అప్పుడు మన డయాగ్రామ్ అనేది ఫ్రీగా చేయగలుగుతామండి. చూస్తున్నారా, ఇలా అందమైన డిజైన్ చేయడానికి ఈ డయాగ్రామ్స్ అనేవి నీట్గా రావాలంటే కనుక మనం ఎప్పుడు స్కెచింగ్ అనేది కరెక్ట్గా తీసుకోవాలండి. ఈ స్కెచింగ్ ఎప్పుడైతే కరెక్ట్గా తీసుకున్నామో ఆ స్కెచింగ్ ద్వారా అందమైన డయాగ్రామ్స్ అనేవి గీయగలుగుతామండి. అంటే ఎప్పుడైనా సరే మన డయాగ్రామ్స్ నీట్గా ఉండాలి అంటే కనుక ఇటువంటి ఎనాటమీ అనేది బాగా తెలియాలి. చూడండి, ఆ ఎనాటమీ ద్వారా ఇక్కడ ఉండేటువంటి స్కల్ అనేది ఎలా ఉంది, దాని యొక్క స్ట్రక్చర్ ఎలా ఉంది అనే విషయాలు కరెక్ట్గా తెలుస్తున్నాయి. అయితే ఇక్కడ హెడ్ ఎలా కనిపిస్తుంది, ఏ రకంగా ఉంది అనేది ఈ షేడింగ్తో సహా తీసుకొచ్చమాట. అంటే ఏ డయాగ్రామ్ అయినా సరే సున్నాతోనే స్టార్ట్ అవుతుందండి. అంటే సున్నా అనేది డ్రాయింగ్లో మెయిన్ పర్ఫార్మెన్స్ అని చెప్పాలండి. అంటే మనం ఈజీగా చెప్పాలంటే కానీ డ్రాయింగ్లో రాంగ్ లైన్స్ అంటే పిచ్చి గీతలు అని చెప్తాం కదండి. అయితే ఇటువంటి రాంగ్ లైన్స్గా చెప్పేటువంటి లైన్స్తోనే అందమైన బొమ్మలు గీస్తామండి. ఆ బొమ్మలు గీయడం ద్వారా ఈ డయాగ్రామ్స్ అనేవి ఈజీ మెథడ్లో గీస్తారండి. చూస్తున్నారా, ఇలా ఎప్పుడైతే మన డయాగ్రామ్స్ అన్ని కరెక్ట్గా చేయడం మొదలు పెడతామో అప్పుడు మన డయాగ్రామ్స్ అనేవి చాలా అందంగా తయారవుతాయండి. చూడండి ఎంత నీట్గా కనిపిస్తున్నాయో. ఇలా మీరు ఎప్పుడైతే డయాగ్రామ్స్ అన్ని కరెక్ట్గా ప్రాక్టీస్ చేస్తారో అప్పుడు మీ డయాగ్రామ్స్లో ఉన్న డెప్త్ అనేది కనిపిస్తుంది. అంటే ఇక్కడ చూడండి, దీన్ని 3 భాగాలుగా చూపిస్తున్నాం అన్నమాట. అంటే 3 పార్ట్స్, ఫస్ట్, సెకండ్, థర్డ్. ఈ 3 పార్ట్లు ఎలా వచ్చినాయో సేమ్ అదే విధంగా ఇక్కడ ఒక పార్ట్ని గీస్తున్నాండి. అంటే ఫస్ట్ సర్కిల్ గీస్తున్నాం అన్నమాట. చూస్తున్నారా, ఆ సర్కిల్ గీసుకున్న తర్వాత ఫస్ట్ కూడా ఒక ప్లస్ గీస్తున్నానండి, అడ్డగీత గీసాను. అంటే 0 ఏం చేశానంటే సగం గీసానమాట. అలా చేసిన తర్వాత సేమ్ ఎంతైతే కొలత వచ్చిందో సేమ్ అదే కొలతతో చూస్తున్నారా కిందకు వచ్చేటప్పటికి సేమ్ బేసిక్ లైన్తో ఒక లైన్ పెట్టనమాట. చూడండి, అంటే ఇదే రకంగా మనం ఎనాటమీ అనేది కరెక్ట్గా ఉంటుందండి. చూడండి, ఎలా గీసిన తర్వాత ఇక్కడ ముక్కు అంటే మనిషి యొక్క ముక్కు అనేది ఎంత సైజులో ఉంటుందో ఏంటనేది అది తీసుకున్న తర్వాత కళ్ళు గీస్తున్నాను అనమాట. అంటే ఇక్కడ హెడ్ అనేది ఎంతలా ఉంటుంది, హెడ్ యొక్క కొలత ఏంటి అని తెలుసుకోవాలి. కాబట్టి ఆ హెడ్ యొక్క కొలతని చూపిస్తున్నాం అన్నమాట. చూడండి, ఇక్కడ ఇలా మన హెడ్ యొక్క కొలతని కరెక్ట్గా చూపిస్తూ నీట్గా ప్రజెంట్ చేస్తున్నాం అన్నమాట. ఇక్కడ చూస్తున్నారా, అలా చేసిన తర్వాత మనం ఎనాటమీలో వచ్చేటప్పటికి నెక్స్ట్ వచ్చేటప్పటికి ఆ కొలత అనేది ఎక్కడ దాకా వెళ్తుంది అంటే కింద ఉండేటువంటి దవడ దాకా ఎలా వెళ్తుంది, అలాగే పెదాలు లిప్స్ అనేవి ఎలా వస్తాయి, అది ఎక్కడితో ఎండ్ అవుతాయి అనేది కరెక్ట్ పాయింట్ అనేది కరెక్ట్గా తెలుసుకుంటే కనుక అది నీట్గా కనిపిస్తుందండి. చూడండి, ఇక్కడ ఈ లైన్స్ ద్వారానే మనం ఏ డయాగ్రామ్ అయినా సరే అందంగా డిజైన్ చేయొచ్చన్నమాట. చూడండి, ఇలాగా ముక్కును కూడా జాగ్రత్తగా డ్రా చేస్తున్నాం అన్నమాట. ఇలా ఎప్పుడైతే అందమైన ముక్కు డ్రా చేసామో తర్వాత ఇక్కడ కళ్ళను కూడా హైలైట్ చేసుకుంటూ నీట్గా ఈ డయాగ్రామ్ నీట్గా ప్రజెంట్ చేస్తున్నాం అన్నమాట. చూడండి, ఇలా ప్రజెంటేషన్ ఎప్పుడైతే కరెక్ట్గా చేసామో అదే రకమైన డయాగ్రామ్తో నీట్గా ఇక్కడ చూస్తున్నారా, ఈ రౌండ్ షేప్ దగ్గర నుంచి హెయిర్ స్టైల్ అంటే ఒక మనిషి యొక్క హెయిర్ స్టైల్ అనేది ఎంత ఎలా ఉంటుందో ఆ హెయిర్ స్టైల్ అనేది నీట్గా చేస్తామన్నమాట. చూస్తున్నారా, ఇలా ఈ హెయిర్ అనేది నీట్గా గీసుకుని నీట్గా ఫేస్ కట్లో ఎంత క్లారిటీగా ఉందో ఆ క్లారిటీని జాగ్రత్తగా చూపిస్తున్నాం అన్నమాట. చూస్తున్నారా, ఇలా మన డయాగ్రామ్ అనేది హెయిర్ ఎంత లెంత్లో ఉంటుంది,
అంటే హెయిర్ తెలుసు కదండి, ఆ హెయిర్ అనేది ఎంత ఉంటుంది అనేది కూడా ఒక అంచనాగా పెడతామన్నమాట. నెక్స్ట్ ముక్కు ఎంత సైజులో ఉందో చెవి కూడా అంతే సైజులో కనిపిస్తుందండి. చూస్తున్నారా? అలా మన చెవిని ముక్కు సైజులోనే చూపించి జాగ్రత్తగా ఆ కొలతల ప్రకారం ఇక్కడ హెడ్ అనేది గీసామండి. ఈ రకంగా ఎప్పుడైతే డ్రా చేసామో మిగతా హెయిర్ కానీ పక్కన ఉన్నటువంటి పార్ట్స్ కానీ అన్నిటికి లైట్గా పెన్సిల్తో ఏం చేస్తున్నామంటే షేడింగ్ చేస్తున్నామన్నమాట లైన్స్తో. చూస్తున్నారా? ఇలా ఈ షేడింగ్ చేయడం ద్వారా మనకి ఎనాటమీ అనేది ప్రాక్టీస్ అవుతాం. అలాగే హ్యూమన్ హెడ్ ద్వారా ఏంటంటే కనుక మనం తెలుసుకునే బేసిక్స్ అని కానీ ఈ లైన్స్ కానీ ఇవన్నీ ఉన్నాయి కదండి, ఈ డయాగ్రామ్స్ ఉండే డెప్త్ అండి, ఈ డెప్త్ అన్ని మనం తెలుసుకోవడానికి ఆస్కారం ఉందండి. చూస్తున్నారండి? ఇలా ఎప్పుడైతే మనం డయాగ్రామ్స్ నీట్గా చేసామో అప్పుడు మన డయాగ్రామ్స్ ఉన్నటువంటి నీట్నెస్, అంటే ఇక్కడ డయాగ్రామ్లో ఉన్న నీట్నెస్ కానీ అక్కడ డయాగ్రామ్లో ఉన్న డెప్త్ కానీ, అలాగే ఇంకా చెప్పాలంటే కనుక ఈ డయాగ్రామ్స్ ఎలా కనిపిస్తున్నాయి, ఏ విధంగా ఉంటున్నాయి అనే విషయం నీట్గా తెలుస్తుందండి. చూస్తున్నారా? ఇలా ప్రతి డయాగ్రామ్లో ఉన్నటువంటి అంచనాలని, అంటే మన అంచనాలు కానీ అలాగే ఈ స్కెల్టన్ నుంచి హెడ్ అనేది ఎలా వచ్చింది, అలాగే ఈ 3 పార్ట్స్ అంటే 3 లైన్స్తో కనుక ఎలా గీయగలుగుతాం. చూస్తున్నారా? ఫస్ట్ లైన్ తీసుకుని ప్లస్ గీసానండి. అంటే రకరకాల మెథడ్లో గీస్తారండి హ్యూమన్ హెడ్ని. అలాగే ఆ 3వ మెథడ్లో కూడా చెప్తున్నా అనమాట. చూడండి, ఇలా గీసిన తర్వాత 2 రౌండ్స్ తీసుకున్నాను అనమాట. ఆ 2 రౌండ్స్కి సి అనే ఆకారాన్ని యాడ్ చేసాం, 2 సీలు. చూస్తున్నారా? అలా సి యాడ్ చేసిన తర్వాత పైన ఉండేటువంటి ఆకారాన్ని కానీ అలాగే కింద ఉన్నటువంటి సి ఆకారం కానీ పెట్టి కళ్ళు కింద మార్చమాట. అలా మార్చిన తర్వాత ముక్కు, అంటే ఈ ముక్కు కూడా జాగ్రత్తగా మార్చి పెదాలు. చూస్తున్నారా? ఈ పెదాలను కూడా జాగ్రత్తగా గీస్తున్నమాట. ఇలా గీసిన తర్వాత ఆ డయాగ్రామ్లో ఉన్నటువంటి నీట్గా కింద ఉండే పెదవులతో సహా మొత్తాన్ని గీసామాట. ఇలా గీసిన తర్వాత ఆ పక్కన ఉన్నటువంటి లైన్స్, అంటే ఇక్కడ ఉండేటువంటి ఐబ్రోస్ కానీ మిగతా అన్ని కానీ కరెక్ట్గా జాగ్రత్తగా గీస్తున్నమాట. ఇలా ఎప్పుడైతే గీసామో మన డయాగ్రామ్ అనేది ఇంకా బెటర్గా కనిపించాలి. ఇంకా బెటర్గా అంటే అందంగా కనిపించాలి అంటే కనుక మన ప్రాక్టీస్ అనేది కరెక్ట్గా ఉండాలి. చూడండి, ఈ లెంత్ అనేది ఎంత ఉంది, ఎక్కడి వరకు వస్తుంది అనేది తెలియదు. కాబట్టి ఒక స్టూడెంట్ కనిపిస్తున్నాడు, అంటే పాపిడి తీసుకున్నటువంటి స్టూడెంట్ కనిపిస్తున్నాడు అనే విధంగా గీయాలంటే కనుక ఇక్కడ ఎనాటమీ, అంటే అక్కడ చెవులు కానీ ఆ ఫేస్ కట్ కానీ ఇవన్నీ కనిపిస్తున్నాయి కదండి, అవన్నిటిని జాగ్రత్తగా గీయాలన్నమాట. చూడండి ఎలా కనిపిస్తుందో, అంటే క్యూట్గా ఉండేటువంటి బాయ్ ఎలా కనిపిస్తాడు ఏంటి అనేది జాగ్రత్తగా గీస్తామన్నమాట. చూస్తున్నారా? ఇలా కనిపించేటువంటి ఈ డయాగ్రామ్ నీట్గా ప్రజెంట్ చేసుకుని మనం ఎప్పుడైతే అందంగా తయారు చేసామో అప్పుడు చూడడానికి కూడా అందంగా కనిపిస్తుందండి. చూడండి ఎలా కనిపిస్తుందో. ఇలా కనిపించినటువంటి హెయిర్ స్టైల్, అంటే అక్కడ ఉండేటువంటి హెయిర్ అనేది కనిపిస్తుంది చూడండి. ఈ హెయిర్ని నీట్గా ప్రజెంట్ చేసుకుంటూ జాగ్రత్తగా ఏం చేస్తున్నామంటే హైలైట్గా నిలిపేలాగా చేస్తున్నాం అన్నమాట. ఇలా చేసిన తర్వాత ఈ డయాగ్రామ్ని ఇంకా బెటర్గా చేయాలి అంటే కనుక దీన్ని షేడింగ్ రూపంలో చూపించాలన్నమాట. చూడండి, అంటే ఇక్కడ మనం హెడ్ యొక్క కొలతలు ఎలా ఉంటాయి, అలాగే హెడ్ అనేది ఎలా గీస్తాం అని తెలియజేయడం కోసం ఈ వీడియో తీస్తున్నామండి. చూడండి, అందువల్ల ఈ వీడియోలో ఉండే తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే కనుక ఇక్కడ హ్యూమన్ ఎనాటమీ కొలతల్లో ఉండేటువంటి డెప్త్ ఎలా ఉంటుందో అన్నది తెలుసుకుంటే కనుక మన డయాగ్రామ్స్ అన్ని బెటర్గా చేయగలుగుతామండి. ఎలాంటి వీడియోలు కొత్తగా చేసి మీకు ప్రజెంట్ చేయడానికి కారణం ఏంటంటే ఈ డయాగ్రామ్లో ఉన్నటువంటి రియాలిటీకి దగ్గరగా మీ వర్క్లన్నీ ఎప్పుడైతే చేయడం మొదలు పెడతారో, అంటే డైలీ ఒక స్కెచింగ్ అనేది ఎప్పుడు చేయడం మొదలు పెడతారో అప్పుడు ఈ డయాగ్రామ్స్ అనేవి అందంగా తయారవుతాయండి. చూడండి ఎలా కనిపిస్తుందో. ఇలా మీ డయాగ్రామ్స్ అన్ని ఇంకా బెటర్గా కనిపించాలి, ఇంకా అందంగా కనిపించాలి అంటే కనుక ఎలాంటి డయాగ్రామ్స్ నీట్గా ప్రజెంట్ చేయగలిగితే కనుక, అంటే షేడింగ్తో సహా నీట్గా చేయగలిగితే కనుక ఈ డయాగ్రామ్స్ అనేవి హైలైట్గా నిలుస్తాయండి. అంటే ఇక్కడ నేను చేసే షేడింగ్ అంతా లైట్ షేడింగ్ అండి, ఎందుకంటే ఇంకా డార్క్ షేడింగ్ చేయడానికి ఎక్కువ లెంత్ అవుతుందనే వీడియో లెంత్గా కనిపిస్తే కనుక ఎవరు చూడరు అనే ఉద్దేశంతో షార్ట్ కట్లో చేస్తున్నమాట. చూస్తున్నారా? ఇలా ప్రతి విషయాన్ని మనం అర్థమయ్యే విధంగా ఎప్పుడైతే తెలుసుకుంటున్నామో వింటూ జాగ్రత్తగా చేస్తూ ఉంటే కనుక మన వర్క్ ఆ లైన్ స్ట్రోక్స్ కానీ ప్రతి విషయం కానీ ఇక్కడ అలవాటు అవుతుందండి. ఈ రకంగా ప్రతి డయాగ్రామ్లోని డెప్త్ అనేది తెలియాలంటే కనుక మనం ప్రజెంటేషన్ అనేది కరెక్ట్గా చేసుకుంటే కనుక మన డయాగ్రాము నీట్గా కనిపిస్తుందండి. చూడండి ఎలా కనిపిస్తుందో. ఇలా ప్రతి డయాగ్రామ్లో ఉన్నటువంటి లైన్స్ కానీ ఇవన్నిటిని జాగ్రత్తగా ప్రజెంట్ చేయగలిగితే కనుక ప్రతి డయాగ్రామ్లో హైలైట్ అనేది నిలుస్తుందండి. చూస్తున్నారా? ఇలా ఏ లైన్ అయితే మనం ఇంపార్టెంట్ అనుకుంటున్నామో అన్ని విధాలుగా డైరెక్షన్తో సహా చేయొచ్చు అనమాట. అంటే ఫస్ట్ చూడండి, ఇక్కడ రౌండ్ అనేది ఎలా తీసుకుంటున్నాం,
ఆ రౌండ్ కింద ఇంకో రౌండ్ అనేది ఎలా వస్తుంది, అక్కడ బాక్స్ కింద ఎలా కనిపిస్తుంది, ఆ ప్లస్ అనేది ఎలా కనిపిస్తుంది అనే దాని మీద ఈ బేసిక్స్ అనేవి ఉపయోగపడతాయి అన్నమాట. ఇలా ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్ అనే స్టెప్లో ఈ అందమైన బొమ్మలని గీయగలుగుతామండి. ఇలా గీయగలిగితే కనుక మీకు అందమైనటువంటి డయాగ్రామ్ వస్తాయని ఆశిస్తున్నాను. చూసారుగా ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు బాగా నచ్చింది అనుకుంటున్నాను అండి. ఈ వీడియో కనుక మీకు బాగా నచ్చితే కనుక ఇలాంటి వీడియో కోసం మళ్ళీ నా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. ఎందుకంటే ఈ వీడియో అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఇటువంటి వీడియోస్ చూడడం వల్ల మీ స్కిల్స్ అనేవి ఎంతో కొంత మెరుగవుతాయని ఆశిస్తున్నాను. ఎందుకంటే కొన్ని హ్యూమన్ అనాటమీ బొమ్మలు అనేవి గీయడం చాలా కష్టంగా ఉంటుంది. అటువంటి వాటికి ఫ్రీ హ్యాండ్తో గీయడానికి ఈ డయాగ్రామ్ అనేది బాగా ఉపయోగపడుతుందని ఆశిస్తున్నానండి. ఈ వీడియో చూసినందుకు ప్రత్యేకమైన ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. ఇట్లు మీ YBS.